ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్లో ఈ రవ్వ కేసరి కూడా ఒకటి. అందుకోసం ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక గ్లాసు రవ్వ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని రవ్వని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం పసుపు కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకోవాలి. వాటర్లో ఉడికిన తర్వాత ఈ విధంగా పంచదార వేసుకోవాలి. తీపికి సరిపడా పంచదార వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అవుతుంది.